హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. విరాట్ కోహ్లీని బాగా ట్రోల్ చేస్తారు కదా ఆస్ట్రేలియా మీడియా, అక్కడ ఉన్న ఫ్యాన్స్. సో దానిపైన మీ ఒపీనియన్? విరాట్ కోహ్లీ ఎంత ట్రోల్ చేసినా ఆస్ట్రేలియా ప్రధాన సంటోడే తెలుసు విరాట్ కోహ్లీ గురించి. ఏదో తెలియక చేస్తుంటారు కానీ విరాట్ కోహ్లీ అంటే ఆస్ట్రేలియాకు అప్పట్లో ఒక దడదడ చూపించిండు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చూస్తే కానీ టెస్ట్ మ్యాచ్లో సెంచరీస్ కానీ ఒక ఆస్ట్రేలియా మీద 7 సెంచరీస్ ఉన్నాయనుకుంటా మినిమంగా. ఇప్పుడంటే కొంచెం ఫామ్ కోల్పోయాడు కానీ విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఇస్తే మాత్రం 2018 బీజీటీ అట్లా ఉంటుంది. యాక్చువల్గా చేసేది లేకుండే. యాక్చువల్గా స్టీవ్ స్మిత్ లాస్ట్ టైం శాండ్ పేపర్ ఇష్యూలో బ్యాన్ అయిన ఉండే. అప్పుడు విరాట్ కోహ్లీ సపోర్ట్ చేశాడు ఆయనకి. సో మన వాళ్ళు ట్రోల్ చేస్తుంటే ట్రోల్ చేయొద్దు ఆపమని చెప్పాడు. సో వీళ్ళు కూడా అట్లనే చేస్తూ ఉండే కానీ చేయలేదు. సో అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. కామన్ కదా, హోమ్ గ్రౌండ్ అన్నప్పుడు వాళ్ళ టీమ్కి సపోర్ట్ చేసుకుంటారు. అక్కడ విరాట్ కోహ్లీ ఉంటుంది, ధోని ఉంటుంది, సపోర్ట్ ఓకే. కానీ ఆపోజిట్ ఇప్పుడు సో వాళ్ళు సపోర్టే చేస్తారు వాళ్ళ కంట్రీకి. మనకు స్లెడ్జింగ్ లాగా అనిపిస్తుంది. ఓకే, వాళ్ళ విరాట్ కోహ్లీ చేస్తారు కదా అని వాళ్ళ టీం కోసం వాళ్ళు స్లెడ్జింగ్ అనిపిస్తుంది. విరాట్ కోహ్లీ టార్గెట్ చేసారు కదా, ఆయన పర్ఫార్మెన్స్ ఇస్తాడు, ఆయన టార్గెట్ చేస్తే ఆయన మైండ్ డైవర్షన్ అవుతుంది, అలా క్లాబ్. సో అట్లా వాళ్ళు స్లెడ్జింగ్ ఏం చేయరు, అది మాకు స్లెడ్జింగ్ లాగా తీసుకుంటాం అంతే. ఓకే, రీసెంట్గా మనోడిని బూయింగ్ చేసినారు, దానికి తగ్గ రిప్లై కూడా ఇచ్చినారు. విరాట్ కోహ్లీ రిప్లై ఇచ్చాడు దానివల్ల. సో వాళ్ళకు నెక్స్ట్ ఇప్పుడు జరిగే ఛాంపియన్షిప్లో కానీ విరాట్ కోహ్లీ అతని ఫామ్ నుంచి కంబ్యాక్ అయ్యి వాళ్ళకి రిప్లై ఇస్తాడు. ఓకే.